సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13 మంది జంటలతో చండీ హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం బండ తాజా మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గారి ధరణి అంతిరెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహం ఫస్ట్ టైం ఇది మేము పెట్టుకోము. ఎందుకంటే భగవంతుడు మా రామేశ్వరం బండను కూడా చల్లగా చూడాలని చెప్పేసి కూడా మా యువకులు అందరూ గ్రామ పెద్దలు కూడా అందరినీ అరుచుకొని ఇక్కడ విగ్రహం మేము పెట్టినాం. కాబట్టి మా ఊరికి మంచిగా ఉండాలి, యువకులకు కూడా మంచిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మన అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి చండీయాగం చేస్తున్నాము. కాబట్టి ఊరు కానీ ఇక్కడ పల్లెటూరు కానీ ఇక్కడ ఏదైనా కానీ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అన్నీ బాగుండాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ దుర్గామాతను ఫస్ట్ మేము ఇక్కడ పెట్టుకున్నందుకు మాకు కూడా ఊరికి మంచి జరగాలని చెప్పేసి భగవంతునికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు మమ్మల్ని చల్లగా చూసుకోవాలి. కాబట్టి చండీయాగమే కాదు, ఇంకా మళ్ళీ రేపు పొద్దుగల్లా కూడా లేపేటప్పుడు కూడా మరి అన్ని దానికి వసతులు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మేమందరం కూడా పంతులను నడుచుకొని కూడా తీస్తామని చెప్పేసి మా గ్రామ పంచాయతీ కోరుకుంటున్నాం. జై దుర్గామాత. శ్రీమాత్రే నమః. మన గ్రామంలో వేచేసి ఉన్నటువంటి అమ్మవారి రామేశ్వరం బండ ఊర్లో మన గ్రామంలో అమ్మవారికి చాలా విశేషంగా నవరాత్రోత్సవాలు జరపబడుతున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క గ్రామం అంతా కూడా సంక్షేమంగా ఉండాలి అని చెప్పి, అదేవిధంగా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి ఈ యొక్క 5వ రోజు అయినటువంటి ఈ రోజున చండీ హోమం విశేషంగా జరిపించడం జరిగింది. ఈ యొక్క చండీ హోమం ఎందుకని చెయ్యాలి అంటే కలౌ చండీ వినాయకౌ అని చెప్పబడింది. కాబట్టి మనకి శాస్త్రంలో కలియుగంలో వినాయకుడికి చండీ అమ్మవారికి కనుక చేసినట్లయితే ఆ యొక్క కలి ప్రభావం అనేది మన మీద పడకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చండీ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి ఈ యొక్క మన భక్తుల సమక్షంలో ఈ యొక్క చండీ హోమం అనేది జరిపించడం జరిగింది. కావున ఈ యొక్క భక్తులు పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా, కేవలం భక్తులు కూర్చున్న వాళ్ళకి మాత్రమే అనుకుంటారు పుణ్యం అనేది, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పుణ్యఫలం అనేది లభించాలి అని చెప్పి చేయడం జరిగింది. అది ఏ విధంగా లభిస్తుందయ్యా అంటే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదకః సుకృతే దుష్కృతే చేవ చత్వార సమభాగినః అని చెప్పబడింది శాస్త్రంలో. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమం ఎవరైతే తలపించారో అక్కడి నుంచి మొదలుకొని ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే చేయిస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే చుట్టూరు ఉండి పనులు చేస్తూ ఉంటారో, ఎవరైతే దీనికి మూలకారకులో వీళ్ళందరికీ కూడా సమాన భాగం ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆ యొక్క పుణ్యఫలం. కాబట్టి ఈ యొక్క చాలామంది టీవీలో చూసే వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఏంటి కేవలం కూర్చున్న వాళ్ళకి పుణ్యఫలం దక్కుతుందా అంటే యద్భావం తద్భవతి అని చెప్పడం జరిగింది. మన భావన అంటే అందరికీ జరగాలి అనే భావనతోటి ఎప్పుడైతే చేస్తారో అది మొత్తం అందరికీ కూడా ఆ యొక్క పుణ్యఫలం అనేది లభించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క రామేశ్వరం బండ భక్తులందరూ కూడా అందరూ బాగుండాలనే కోరికతోటి చేయడం జరిగింది. ఇది కేవలం వాళ్ళ కుటుంబం బాగుండాలని మాత్రమే కాదు, యావత్ గ్రామము యావత్ రాష్ట్రము కూడా బాగుండాలి, మాతో పాటు మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగుండాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. శ్రీమాత్రే నమః. రామేశ్వరం గ్రామంలో దుర్గామాత టెంపుల్ 15-16 సంవత్సరాల నుంచి కట్టిన నుంచి మేము అక్కడనే కలుషం పెట్టి పూజ చేసేవాళ్ళం ఇప్పటివరకు. ఇప్పుడు యువకులు 2-3 జంటలు కలిసి మేము దుర్గామాతను పెడదామని అనుకుంటున్నాం. అంటే మంచి అభిప్రాయమే, కానీ మీరు స్పష్టంగా అమ్మవారిని మంచిగా కొలుసుకోవాలి, జాగ్రత్త ఉండాలి, అన్ని దేవుళ్ళలాగా కాదని చెప్పినాం. సరైన వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మేము ఫస్ట్ సారి పెట్టినా కానీ ఇంత బ్రహ్మాండంగా అవుతుందని అనుకోలేము. దేవుని కృప. మేము అన్నదానం పెట్టినాము. చండీ హోమమే కాకుండా మామూలు వినాయక హోమం పెడదామనుకున్నాం, కానీ అనుకోకుండా చండీ హోమం కూడా జరిగింది. 13 జంటలు కూర్చున్నారు. 13 మనము ఏదైతే పూజల సందర్భం ఉంటాయో కరెక్ట్ 13 మంది జంటలు వచ్చారు. అది కూడా మాకు దిగ్విజయంగా జరిగింది. సంతోషం చాలా. అందరూ మా గ్రామ ప్రజలే కాదు, చుట్టుపక్కల అంతా స్టేట్ మొత్తము చల్లగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ
జై దుర్గామాత.